పెద్ద ట్విస్ట్ చోటు చేసుకున్నది. ఏంటంటే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసినారని ఫిర్యాదు చేసినటువంటి సత్యవర్ధన్ అనే దళిత యువకుడు కేసును వెనక్కి తీసుకున్నాడు. అసలు తనకి ఏమాత్రం సంబంధం లేదని, తాను ఫిర్యాదు చేయలేదని ఏవో సంతకాలు చేయించుకొని పోలీసులు తనను పక్కదారి పట్టించినారని చెప్పి ఆయన జడ్జి ముందే వాంగ్మూలం ఇచ్చారు, ఒక అఫిడవిట్ దాఖలు చేసినారు. ఇంకేముంది, ఈ కేసు ఎత్తిపోయిందని అందరూ అనుకున్నారు. అయితే ఆ తర్వాతే అసలు కథ ఇందులో జరిగింది. నాటకం అంతా ఆ యువకుడు వెనక్కి తిరిగిన తర్వాత జరిగింది. ఏందంటే పోలీసుల కథనం మేరకు సత్యవర్ధన్ అనే యువకుడిని వల్లభనేని వంశీ ఆయన అనుచరులు కిడ్నాప్ చేసి ప్రలోభ పెట్టి దాడి చేసి హింసించి కేసు వెనక్కి తీసుకునేటట్టు చేసినారని చెప్పి తమ విచారణలో నిరూపితమైందని పటమట పోలీసులు తెలిపినారు. నిన్న రాత్రి సత్యవర్ధన్ వాళ్ళ అమ్మగారు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు ఏం పేర్కొన్నారు? తన కొడుకుని ఎవరో కొన్ని రోజులుగా బెదిరిస్తున్నారు, 2 రోజులుగా కనిపించకుండా పోయినాడు, నాకు అనుమానం ఉంది అని చెప్పి ఫిర్యాదు చేసిందంట. దీంతో పోలీసులు విచారిస్తే ఈ విషయాలన్నీ వెలుగు చూసినాయంట. సీన్ కట్ చేస్తే ఈ రోజు తెల్లవారుజామున గచ్చిబౌలిలోని వల్లభనేని వంశీ ఇంటి వద్ద పోలీసులు ప్రత్యక్షమైనారు. ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తున్నారని అడిగితే, నాకు ఆల్రెడీ గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కూడా వచ్చిందని పోలీసుల దృష్టికి ఆయన తీసుకుపోయినట్టు చెప్తాండారు. కానీ ఆ కేసు కాదు, మీరు సత్యవర్ధన్ పైన దాడి చేసినారు, అట్లనే అతన్ని కిడ్నాప్ చేసినారని మా విచారణలో రుజువైంది, ఇదో అని చెప్పి సాక్ష్యాలు, దానికి సంబంధించిన ఆధారాలు ఏవో ఆయన ముందర పెట్టినారు. దాంతో ఆయన నోరు మూసుకొని పోలీసులను అనుసరించగా తప్పలే. ప్రస్తుతము ఆయన్ను విజయవాడకు తీసుకొచ్చే పనిలో ఉన్నారు, మార్గమధ్యంలో ఉన్నారు. రోజుసేపట్లో విజయవాడ పోలీస్ స్టేషన్లో ఆయన హాజరుపరిచి అట్లనే వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టుకు హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. మరి కోర్టు నిర్ణయం ఎట్లా ఉంటుందో చూడాలి. ఎస్సీ ఎస్టీ కేసు కాబట్టి కొన్ని రోజులు ఆయన జైల్లో గడపక తప్పని పరిస్థితి ఏర్పడింది అని చెప్పొచ్చు.